హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ మ్యాగీ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేయకుండానే చేస్తున్నాను కట్లెట్, అండ్ చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడాను. మ్యాగీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, కాబట్టి ఇలా ఒకసారి స్నాక్ ఐటెం చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. అండ్ దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీని ప్రిపరేషన్ చూపిస్తున్నా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్న కళాయి పెట్టుకున్నాను. కళాయి హీట్ అయ్యాక 2 స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ మ్యాగీని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఉంచుకున్నానండి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ మ్యాగీ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా వచ్చే వరకును. అండ్ కలర్ చేంజ్ అవ్వాలి అండ్ క్రిస్పీగా కూడా అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి. చూసారా, నాకు ఇక్కడ బాగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా మ్యాగీ అనేది తయారైంది. అండ్ కలుపుతూ ఉండండి, హై ఫ్లేమ్లో మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నాక దీంట్లో వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక పెద్ద సైజుది యాడ్ చేసుకున్నాను. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. అలానే చిన్నగా కట్ చేసుకున్న కరివేపత్త కూడా యాడ్ చేసుకున్నా. అలానే క్యారెట్ తురుము కూడా ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్నాక ఆ వెజిటేబుల్స్ ఆ మ్యాగీకి మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కలుపుకున్నాక ఆ వెజిటేబుల్స్ కొంచెం మగ్గాక ఇప్పుడు చూసారా, నాకు ఇక్కడ వెజిటేబుల్స్ మొత్తం మగ్గాయి అండ్ మ్యాగీలో కూడా బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు నేను 2 బంగాళదుంపలు మ్యాష్ చేసి పెట్టుకున్నానండి, బాయిల్ చేసి. ఇక్కడ 2 పొటాటోస్ బాగా బాయిల్ చేసి మ్యాష్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక దీంట్లో టేస్ట్కి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. కారం కూడాను టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోండి. పిల్లలు పెడుతున్నారు కాబట్టి పిల్లలు పెడితే మరీ ఎక్కువ కారం అనేది యాడ్ చేయకూడదు. అండ్ కారం యాడ్ చేశాక కొంచెం లాస్ట్గా చాట్ మసాలా యాడ్ చేసుకొని బాగా మసాలా మొత్తం వెజిటేబుల్స్ మ్యాగీకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ నేను బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక మిక్సింగ్ బౌల్లో మొత్తం వాటిని ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ప్యాన్లో మొత్తం. చూసారా, వేడిగా ఉంది. కాస్త చల్లగా అయ్యే తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ మ్యాగీ కొంచెం పెద్ద పెద్ద సైజెస్ ఉన్న మొత్తం వెజిటేబుల్స్ మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక మనం కట్లెట్ సైజ్లో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్లెట్స్ని తయారు చేసుకోవాలి. చూసారా, ఇలా కట్లెట్స్ అనేవి తయారు చేసుకొని ఒక బౌల్లో లేదా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక ప్లేట్లో కట్లెట్స్ అనేవి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మొత్తం అదే సైజులో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మంచిగా చేసుకోవాలి, పగలకుండా చేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ మొత్తం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఒక్కొక్కటిగా ప్యాన్ పైన పెట్టుకోవాలి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగా మనం కుక్ చేసుకున్నాం కాబట్టి మరీ అంత అవసరం లేదు. నార్మల్గా కుక్ అయితే మనకి ఇక్కడ సరిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు నాకు వన్ వైపు కాలిన్లా ఉంది. నేను మొత్తం రిటర్న్ చేస్తున్నాను కట్లెట్స్ని. సెకండ్ సైడ్ కూడాను 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు సెకండ్ సైడ్ కూడా కాలిపోయాయి. నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. గ్యాస్ ఆఫ్ చేసుకొని చూసారు ఎంత బాగున్నాయి, ఎమ్మీగా. నా వీడియో చాలా బాగుంటాయి అండ్ స్నాక్ ఐటమ్గా. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.